నమస్కారం. హ్మ్. కొంతమంది అదే పనిగా పెట్టుకొని ప్రత్యేకించి ఒక ముగ్గురు వ్యక్తులు మఠంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా భక్తులను మభ్యపెట్టే రీతిలో వ్యవహరిస్తుండడం అనేటువంటిది ఏమాత్రం కరెక్ట్ కాదు. నిజానికి ఇట్లాంటి ఆరోపణలు తరచూ వస్తూనే ఉంటాయి. ప్రతి విషయంపై వివరణ ఇవ్వడం అనేటువంటిది కుదిరే పని కాదు. ఎందుకంటే ప్రతి వారికి స్పందిస్తూ పోతే ఆ వ్యక్తులకి ఏదో మేము విలువిచ్చి వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేసినట్టు అవుతుంది. సో అది కాదు కానీ ఆరంభ విషయం కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి కాబట్టి వాటిపై వివరణ ఇవ్వడం సమంజసమని భావించి మాత్రమే ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం మేనేజర్గా ఉన్నటువంటి ఈశ్వరాచార్య గారికి కొండోజు ప్రభాకరాచార్యకి మధ్య వ్యక్తిగత గొడవ ఏదో అప్పట్లో జరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. ఏదో ఒక మాట ఒకటిగా అనుకున్నారని. ఆయన ఏదో సారీ చెప్పలేదనో, లేదంటే పత్రికలకు ప్రకటన ఇవ్వలేదనో ఏదో మనసులో పెట్టుకొని అప్పుడేదో కేసు నడిచారో ఆ ఆరోపణలు అనేది తప్పు అని అప్పట్లోనే కమిషనర్ గారు కూడా అధికారికంగా ధృవీకరణ చేసినప్పటికీ మళ్ళీ అదే కేసును 4 ఏళ్ల పాటు వదిలేసి, ఎందుకంటే మఠానికి శంకర్ బాలాజీ గారి అధికారిగా దాదాపు 4 ఏళ్ల పాటు పరిపాలన నడిచింది. ఆ టైంలో వారు ఎప్పుడూ కూడా నోరెత్తకుండా మౌనంగా ఉన్నారు. అదేమన్నా ఇన్ఛార్జి పాలెం శ్రీనివాసులు గారికి ఇచ్చారో ఆ పని చేసుకున్నారు కదా అని చెప్పి ఆయన ఏమైనా మౌనంగా ఉన్నారేమో. మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మేనేజర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు ఈ కొండోజు ప్రవాసం. అసలు జరిగింది ఏంటి అనేటువంటిది కొంచెం వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2015లో కొంతమంది భక్తులు అన్నదాన సత్ర నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు. అది అకౌంట్లో వేయడం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఓకే. అయితే ఆ డబ్బులను సొంతంగా వాడుకొని మఠానికి చెందకుండా ఉండింటే ఖచ్చితంగా మఠాధిపతి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ విధంగా జరగలేదు. ఏదైతే విరాళం ఇచ్చారో వాటిని అన్నసత్ర నిర్మాణాన్ని ఖర్చు పెడుతూ ఎవరైతే ఆ విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలు పేరు అడ్రస్తో సహా శిలాఫలకాల మీద ప్రచురించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో భక్తులు ఇచ్చినటువంటి విరాళం అనేది మఠానికి పూర్తిగా చెందింది. దాన్ని ఖర్చు పెట్టారు. దాని వివరాలన్నీ కూడా పారదర్శకంగా ఇచ్చారు. ఆ విషయంపై ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత మధ్యలో కొన్ని ఆరోపణలు ఏది జరిగినప్పుడు ఆ మధ్యలో ఉన్న కాగితాన్ని మాత్రమే తీసుకొచ్చి, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక కేసు వేస్తే మధ్యలో జరిగిన ఆరోపణలు వాళ్ళు వీళ్ళు ఎన్నో చెప్తున్నారు. అవి మాత్రం కాదు, తీర్పు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి అంశం మీద వదిలేసేసి మధ్యలో చేసినట్టు ఆ కాగితాలు ఒక 10 12 కాగితాలు పెట్టుకుని అవే తిప్పుతున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఎవరైతే విరాళం ఇచ్చారో ఆ భక్తుడు నా డబ్బులు దుర్వినియోగమని ఎక్కడ ఆరోపణ చేయలేదు. మఠానికి చెందినాల్సిన వ్యక్తి డబ్బు దుర్వినియోగమైందని మఠాధిపతి ఒప్పుకోలేదు. ఎందుకంటే మఠానికి వచ్చే డబ్బు. సో ఇక్కడ సమస్య ఏంటి? ఎందుకు మఠంపై పదే బురద చల్లుతున్నారని ఆరా తీస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మాకు తెలిసింది. కొంతమంది శ్రీ వీరభద్ర స్వాముల వారి పేరుతో, గోవిందమామ గారి పేరుతో కావచ్చు, ఆయా పేర్లతో కొన్ని సంస్థలు నడుపుతుంటారు. ఆశ్రమాలు కావచ్చు, ట్రస్టులు కావచ్చు. వారికి ఎప్పుడైతే మూలస్థానం అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది బాగా పేరు వస్తుందో వారికి రావాల్సిన నిధులు రాకపోవచ్చు. అందుకని ఈ మఠంపై బురద చల్లితే మూలస్థానంపై ఇక్కడ డబ్బులు రాయకుండా, లేదంటే అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా, విరాళాలు ఇవ్వకపోవడం ద్వారా, అంటే ఇక్కడ చెడ్డ పేరు వస్తే ఇక్కడ ఇవ్వకుండా మాకివ్వండి అని ప్రచారం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు, కొంతమంది స్వాములు, కొంతమంది చైర్మన్లు ఎవరెవరో పేర్లు చెప్పడానికి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. బట్ ఈ ఫ్యాక్ట్స్ అని కూడా ఎప్పుడో ఒకసారి బయట పెట్టాను. శృతి మించినప్పుడు వాళ్ళు చేయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వెనక ఎవరున్నారు, ఏ టైంలో ఎవరు ఎక్కడ కలిశారు, ఇవన్నీ కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. తెలిసి కూడా ఇవన్నీ బయట పెట్టడం అనేది మొదటిది కాబట్టి బయట పెట్టడం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నాడు సోషల్ మీడియాలో పని ఫాలోయర్స్ ఎవరు, లిస్టులో ఎవరున్నారు చూస్తే ఎవరికి గతంలో వారు, అంటే వారికి నచ్చిన వ్యక్తి స్థానంలో లేరు అని ఈ వ్యక్తిపై, అంటే మఠాధిపతిపై బురద చల్లాలి అని పనిగా పెట్టుకున్నారు. తను ఎవరో కోరుకున్నారు, కుదరలేదు. అందుకని ఈ మఠాధిపతిపై బురద చల్లుతున్నారు. తనకు నచ్చిన ఒక ఆశ్రమం, దానికి నచ్చిన ఒక ఏదో సంస్థ ప్రభావం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ బురద చల్లాలి అనే ఒక వ్యక్తి తన మరదలకో తన మరదల కొడుకో పదవి రాలేదని ఇంకొక వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారు. సో ఇట్లాంటి వ్యక్తులు, ఇప్పుడు ప్రభాకరాచార్య తీసుకుంటే ఈశ్వరాచార్యకి వారికి మధ్య వ్యక్తిగత గొడవ, దాన్ని మఠంపై రుద్దుటాలు ఎంతవరకు సమంజసం? వ్యక్తిగతంగా నా మీద కోపం ఉండొచ్చు, ఇంకొకరి మీద కోపం ఉండొచ్చు. మధ్య సమస్యలను మఠానికి రుద్దడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవన్నీ తెలుసుకోకుండా, అంటే మాకేదో తెలియదు అని అనుకోవద్దు. అదేదో మొత్తం ఈరోజు పబ్లిష్ చేస్తున్నారు.
మఠానికి ఒక మఠం భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మఠం వేరు, గుడి వేరు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెంపుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మఠ్ అనేటువంటి ఒక చట్టం సపరేట్గా తీర్పులు ఉన్నాయి. గుడికి సంబంధించిన అంశాలన్నీ కూడా మఠాలకు వర్తించవు, మఠాలకు వర్తించేవి గుడికి వర్తించవు. సో ఆ బేసిక్ డిఫరెన్స్ అనేటువంటి తెలియకుండా మా ఏదో అంచనాలు పెట్టేసుకుని అవి జరగలేదు, అవి చేయని చెప్పినట్టు మీరు చెప్పినట్టు చేసేదానికి మేము ఎందుకు ఇవ్వడం, మీరు ఎందుకు, మీరు అనుకున్నట్టు అన్నీ ఇక్కడ జరగవు, మేము అనుకున్నట్టు మేము జరగకపోవచ్చు. అది కాదు కదా సమస్య. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక నిబంధనలు ఉన్నాయి, దీనికి ఒక చట్టం ఉంది. ఏదైనా తప్పు చేస్తే ఆడిటింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు ప్రభాకరాచార్య గారు తీసుకోండి, మరి ఏదో ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు కదా, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టారు, పటాలకనో అన్నదానానికనో ఎంత వసూలు చేసుకుంటారు కదా. ఫస్ట్ మీరు చేయాలి కదా పని, ఎంత ఇన్కము, ఎంత ఎక్స్పెండిచర్, మిగులు ఎంత, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఈ ముందు మీరు బయట పెట్టండి. బాధైతే పబ్లిక్ ఉంది కదా, మఠం తరపున అయితే పబ్లిక్గా ఆడిటింగ్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్లే ఆడిటింగ్ చేస్తారు కదా, తప్పు అయితే తప్పు అని, ఉప్పు అయితే ఉప్పు అని చెప్తారు కదా. సో ఇక్కడ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. అసలు సిస్టమే లేనిది, ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారో తెలియదు, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు, వాళ్ళని వదిలేసేసి కేవలం బురద చల్లాలి అని కేవలం సోషల్ మీడియా వేదిక ఆరోపణ చేయడం అనేటువంటిది వ్యక్తుల మీద కోపాన్ని వ్యవస్థల మీద చూపడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ప్రభాకరాచార్య కావచ్చు, పాలా శ్రీనివాసులు గారు కావచ్చు, ఎన్ఎస్ రెడ్డి చేపాటి గారు కావచ్చు, వీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా వేరే వ్యక్తులను ఏదో అనుకున్నారు, మీకేదో సంస్థలో ఇంకొక సంబంధించిన వెనక ఉన్నాయి, వాటిని ఈ మఠంపై రుద్ది మఠం మూలస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఇది కరెక్ట్గా. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్, దీనికి నిబంధనల ప్రకారం అన్ని రూల్స్ ప్రకారం జరుగుతాయి. వాళ్ళు ఏదో పొద్దున రూల్స్ పెట్టారు, అది చేయాలి ఇది చేయాలి, ఇవన్నీ తెలుసు కదా మాకు కూడా. మేము కూడా ఎండోమెంట్ యాక్ట్ చదువుకునే కదా, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారమే కదా మేము కూడా పరిపాలన చేసేది. తెలియకుండానే ఈ 4 ఏళ్ళు స్ట్రగుల్ అవ్వం కదా. మీకు కేవలం ఆ యాక్ట్ ఒకటే తెలిస్తే దానికి ఎలకలు లొసుగులు ఏంటి, దానికి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మాకు కూడా ఐడియా ఉంటుంది. ఇవేమీ తెలియకుండా అంతా ఏదో జరిగిపోతుంది, అంతా మోసం చేసేస్తున్నారు, అవినీతి జరిగిపోతుంది. ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉండవు అంటే మేము చేసి తప్పులు చేసినామని చెప్పడం కదా. దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు. 4 ఏళ్ళ పాటు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు? ప్రభాకరాచార్య గారిని అడుగుతున్నాను. 2021 నుంచి 2025 వరకు మౌనంగా ఉన్నారు. ఈరోజు వాయిదాల పర్వం ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఫస్ట్ వాయిదా జరిగితే 2026 ఫిబ్రవరి వరకు వాయిదాలే జరగలేదు. మరి ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మేనేజర్కి వచ్చి కూర్చున్నారు కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఆయన మీద కోపంతో తీసుకొచ్చి పెట్టారు. రేపు నేను కూర్చుంటే నా మీద పెడతారు. వ్యక్తుల మీద కరెక్ట్ కాదు కదా. తప్పులు జరిగితే తప్పు ఖచ్చితంగా విమర్శ చేయాలి, లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎత్తి చూపండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని లేని తప్పును చూపించి మఠాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు. నేను కూడా అందరు తెలుసు, స్టడీ చేస్తాను, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనే విషయం మాకు కూడా, మా ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. ఎప్పుడూ ఒకే ఎక్కడ మీరు బురద చల్లుతూ ఉంటే మేము కడుక్కుంటూ ఉండాలి అనేటువంటిది కుదరదు. నేను కూడా రాజకీయంపై అవగాహన ఉంది, న్యాయ వ్యవస్థపై అవగాహన ఉంది, జర్నలిజంపై అవగాహన ఉంది, ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన ఉంది. ఈ విషయాలు ఎంత అవగాహన ఉంది అనే విషయం నా ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుంటా, చూస్తే అందరికీ అర్థమవుతుంది నా అవగాహన ఏంటి అనేటువంటిది కూడా. సో ఎల్లకాలం మీరు చెప్పినట్టు మీ యొక్క ఆరోపణ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడం అనేటువంటిది మేము చేయము. మాకు కూడా ఒక సిస్టమ్ అనేది ఉంది, దానికి సంబంధించిన ఆరోపణలు ఎప్పటికప్పుడు కట్ చేయడం అంటే ఇదే పనిగా పెట్టుకుంటే కుదరదు. బట్ మీకు ఒక హెచ్చరిక అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా మఠంపై, అది మళ్ళీ మఠాధిపతిపై రుద్దుతూ అప్రతిష్ట పాలు చేయాలనేటువంటిది మానుకోవాలి. ఖచ్చితంగా ఇది చేయాల్సిన పని. ఇది కొంతమంది విలేకరులు కూడా గమనిస్తున్నాను. బట్ ఈనాడు కూడా ఒక పత్రిక విలువలు పాటిస్తుంది. మరి ఒక వ్యక్తిపై ఆరోపణ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క వివరణ కూడా తీసుకొని కదా ప్రచురించాలి. మీరు కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు వివరణ అడగండి, దానికి వివరణ తీసుకున్న తర్వాత ఊరికే ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పెట్టండి. అంతేగాని ఊరికి బురదలుతూ పోతే అప్రతిష్ట పాలు చేయడం అనేటువంటిది 4 ఏళ్ళ నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మఠంలో సమస్యలన్నీ కూడా అవి ఉన్నాయి, వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నంలో మేము చేస్తున్నాం. వచ్చిన రోజు నుంచే ఒక ఆయన పొద్దున పెడతాడు, పాదుకానుకలు చేసుకోవడానికి, పాదుకలు దండం పెట్టుకోవడానికి సరిపోతుంది. నెలగాల పట్టాభిషేకం అయిపోయింది, ఇంకా రాలేని వాళ్ళు, ఆ జనంలో మేము రాలేమనుకున్న వాళ్ళు ఈరోజు కూడా వస్తూనే ఉన్నారు. అసలు బయట ప్రచారమే చేయడం లేదు. కూర్చొని 2 నెలలు కూడా కాలేదు కదా. ఆల్రెడీ ఈ నెల 31వ తేదీ పావుగడలో ప్రోగ్రామ్ ఉంది, 28వ తేదీ అద్దంకిలో ప్రోగ్రామ్ ఉంది. అవన్నీ కూడా మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. సో స్వామివారి ఇంట్లోంచి కదలడం లేదు అని పొద్దున్నే ప్రచారం. ఏదో ఒకటి మనసులో పెట్టుకొని మఠంపై బురద చల్లాలనే పని మళ్ళీ చెప్తున్నాను. స్వామివారి ప్రచారం చేస్తాను, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వెళ్తారు, ప్రచారాన్ని, స్వామివారి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి కొత్త వ్యక్తులు కూడా తీసుకుంటున్నాం.
మా ఇంతకుముందు ఆస్థాన కవిగా ఉన్నవారు, వారు కూడా చేసేవాళ్ళు, పుస్తకాలు పబ్లిష్ చేసి మళ్ళీ ఆ పద్ధతి తీసుకురావాలని మేము చేశాను. ఆల్రెడీ నేను ఏం చేయాలో అన్నీ కూడా మేము వాట్సాప్లో పెడుతున్నా కూడా రాత్రికి జరిగిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఈరోజు పొద్దున్న ఎన్ఎస్ రెడ్డి చేపాడి గారు పెట్టారు. మీరు ముందు తెలుసుకోండి. ఏమీ తెలియకుండా మీ పాటికి మీరు బురద చల్లుకుంటూ పోతే మేము కడుక్కుంటూ ఉండాలంటే కుదరదు. ప్రతిఘటన అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ పాటికి మీరు దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. కొంచెం ఆలోచన చేసుకొని ఊరికే మళ్ళీ చెప్పేది మఠాధిపతిని అప్రతిష్ట పాలు చేయాలి. ఎందుకంటే మీరు కోరుకున్న వ్యక్తులు ఇక్కడ లేరు అనేటువంటి ఆలోచన, మీకు సరిపోని వ్యక్తులు మేము ఉన్నామని ఇక్కడ ఆలోచనతో మీరు బురద చల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకోను అనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపండి, సరిదిద్దుకుంటాం. లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సరి చేసుకుంటాం. అంతేకాని అప్రతిష్ట పాలు చేసే పనులు మానుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.